తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా విజయ్ బాబు నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లోని సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు విజయ్ బాబు. కార్యక్రమానికి హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయ్ బాబును అభినందించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విజయ్ బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. టీజీసీఐ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన విజయ్ బాబుకు నాయకులు, కుటుంబ సభ్యులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అదే రకంగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రులు అందరం మనస్ఫూర్తిగా విజయబాబు గారికి తెలంగాణ నీటిపారుదల శాఖ చైర్మన్ గా, ఐడిసి చైర్మన్ గా నియమిస్తే ఇంతకు ముందే వారు ఛార్జీ తీసుకున్నారు. మనస్ఫూర్తిగా నీటిపారుదల శాఖ మంత్రి గారి తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన విజయబాబు గారికి అభినందనలు. రాబోయే రోజుల్లో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సోదరుడు విజయబాబు గారికి బాధ్యతలు అప్పచెప్పారో, ఈ నీటిపారుదల శాఖ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టానికి ఒక మంచి పేరు తప్పకుండా తీసుకొస్తారని, తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారికి ప్రభుత్వ పక్షాన అన్ని సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలుపుతూ, పేదోడి ప్రభుత్వంలో ఈనాడు ఏదైతే ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వం ఈనాడు పరిపాలిస్తుంది. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తూచా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల, యువత పట్ల, బడుగు బలహీన దళిత గిరిజనుల పట్ల, రైతుల పట్ల, ఉద్యోగస్తుల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో, ఇచ్చిన హామీలని ప్రతి ఒక్కటి ప్రజలకి అందిస్తూ, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఏదైతే 7 లక్షల కోట్లు పైచిలకు అప్పుని ఈ కొత్త ప్రభుత్వం నెత్తిన పెట్టినా ఆ అప్పులు తీరుస్తూ 2 కళ్ళల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ఈనాడు చేపడుతున్న సంగతి మన అందరికీ తెలియంది కాదు. రైతులకి మొన్ననే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా సుమారు 31,000 కోట్ల రూపాయలని రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి రైతన్నకి అర్హులైన వాళ్ళకి ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఆ కార్యక్రమం శ్రీకారం చుట్టాం. మొన్ననే 6,000 కోట్ల పైచిలకు ఇచ్చాం. మళ్ళీ ఈ నెలాఖరు లోపు 2వ విడత ఇస్తున్నాం. ఆగస్టు నెల లోపే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు రైతన్నల్ని రాజును చేసే దాంట్లో భాగంగా దేశ చరిత్రే కాదు, ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈనాడు పేదోడు ప్రభుత్వమైన ఈ ఇందిరమ్మ రాజ్యంలో రైతుని రాజు చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు బాధ్యతలు అప్పగించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మా అందరి అభిమాన నాయకుడు ఆయన ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులుగా నేను బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ బాధ్యతని తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ మీద దృష్టి పెట్టి ప్రతి రైతుకు నీళ్ళందే విధంగా చూసి రాబోయే రోజుల్లో రైతాంగాన్ని ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.